నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆయుష్మతి భవ. పేరు అనేది పెన్నిది అని మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఎన్నో సార్లు చెప్తూ ఉన్నారు. అయితే రకరకాల అపోహలు న్యూమరాలజీ పట్ల ఉండటము, పేరు ఎట్లా పనిచేస్తుంది అనుకోవటం, అంతా గ్రహాలకి సంబంధించింది, ఆస్ట్రాలజీకి సంబంధించింది కదా అని అనుకోవటం, ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి. బట్ నమ్మిన వాళ్ళు, నిజంగా నేమ్ కరెక్షన్ చేయించుకుని దాని ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండి. అందులో ఎటువంటి సందేహం లేదు. నేమ్ ఈజ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ. అందుకే రామనామం ఎంత గొప్పదో మనకి పురాణాలు కూడా చెప్తూనే ఉన్నాయి. మీరు రామనామం చేయండి, అది ఖచ్చితంగా కష్టాల్లో నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తుంది. అంటే నామానికి ఆ పవర్ ఉంది. అలాగే మనం పెట్టుకున్నటువంటి ఈ పేరులో కూడా డెఫినెట్గా పవర్ ఉంది. ఆ పవర్ మనకి మనకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉండాలి అంటే మనకి సూట్ అయ్యి ఉండాలి, అంతే కదండి. అయితే ఇదంతా నేను చెప్పడానికి గల కారణము, నిన్న పేపర్లో ఒక న్యూస్ చూడడం జరిగింది. మహేష్ అనే అబ్బాయి యాక్సిడెంట్లో, చిన్న వయసే, యాక్సిడెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది నిన్న సాయంత్రం. అసలు ఇలా అర్ధాంతరంగా ఇలా ప్రాణాలని కోల్పోవటం అనేది అసలు ఎలా చూడొచ్చు? న్యూమరాలజీ ముందుగానే హెచ్చరిస్తుందా? ఇట్లాంటి పేరు ఆయనకు సూట్ కాని పేరు ఒకవేళ అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి పరిస్థితి వస్తాయని చెప్పి న్యూమరాలజీ మనకి ఇండికేషన్స్ ఇస్తుందా? అసలు మహేష్ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి సూట్ కాని నెంబర్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు మహేష్ అనే పేరు అతనికి సూట్ అయిందా లేదా అని అనుకున్నాం. న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది ఎవరికి సూట్ అవుతుంది. కొన్ని నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం డబల్ డిజిట్లో వచ్చే నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్ కాంబినేషన్ ఎవరి పేర్లోనూ రాకూడదు. ఉదాహరణకి క్యాన్సర్ ఎవరికి రాకూడదుగా, ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు, ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి రాకూడదని ఉండదుగా. కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో న్యూమరాలజీలో అన్ని రకాల నెంబర్స్ ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ అవి డబల్ డిజిట్లో ఉంటాయి. అంటే 1 నుంచి 9 వరకు ఉండే నెంబర్స్ ఏవి కూడా మంచివి చెడ్డవనేవి ఉండవు. వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. గ్రహాలకి రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తాయి, వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. ఈ మహేష్ అనే పేరులో 6-3 కాంబినేషన్ ఉంది. 6-3 కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం. జనరల్గా ఈ మహేష్ అనే పేరు ఉన్న వాళ్ళకి మహేష్ బాబు అని పెడతారు. మహేష్ బాబు అంటే 10 అక్షరాలు, దాని నెంబర్ 8వ నెంబర్, అంటే 18వ నెంబర్ యాక్సిడెంటల్ నెంబర్. సో నిన్న మీరు చెప్పిన మహేష్ బాబు చందానగర్లో యాక్సిడెంట్లో చనిపోవడంలో కారణం ఏంటంటే, మహేష్ బాబు అని పిలుస్తారు అతన్ని, అతని పేరు మహేష్ బాబు, మహేష్ అని కూడా పిలుస్తారు. 6-3 కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం, 18వ నెంబర్ అంటే యాక్సిడెంటల్ నెంబర్. ఈ 18వ నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఖచ్చితంగా. సో అందుకని ఈ పేర్లు ఉండకూడదు. మహేష్ బాబు అనే పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ చేసుకోవాలి. వీళ్ళకి పనికి వస్తుంది, వీళ్ళకి మాత్రం పనికిరాదు అనేది లేదు. కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు అస్సలు ఈ పేరు పెట్టుకోకూడదు. ఎవరు సార్ వాళ్ళు? 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా 1వ తేదీ కానీ, 10వ తేదీ కానీ, 19వ తేదీని కానీ, 28వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 1వ నెంబర్ వాళ్ళు. మహేష్ అన్న పేరు వీళ్ళు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందో చెప్తాను నేను. 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా 4వ తేదీని కానీ, 13వ తేదీని కానీ, 22వ తేదీని కానీ, 31వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు. 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. 5వ నెంబర్ అంటే 5వ తేదీ కానీ, 14వ తేదీ కానీ, 23వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 5వ నెంబర్ జాతకులు. వీళ్ళు ఈ పేరు అసలు పెట్టుకోకూడదు. ఎందుకో రీజన్ నేను చెప్తాను. కానీ ఏ తేదీలో పుట్టిన మహేష్ అయినా సరే, వాళ్ళ నక్షత్రం ఏదన్నా అవనివ్వండి, వాళ్ళ రాశి ఏదన్నా అవనివ్వండి, వాళ్ళ జాతకం ఏదన్నా అవనివ్వండి, మహేష్ అనే పేరు పెట్టుకుంటే కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎవరి మాట వినరు, ఎవరు చెప్పింది చేయరు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, వాళ్ళు దేన్ని నమ్ముతారో దాన్నే ఆచరిస్తారు.
అది నిజమైనా అబద్ధమైనా సరే వాళ్ళు నమ్మిందే ఆచరిస్తారు, వాళ్ళు నమ్మిన దారిలోనే వెళ్తారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, ఎవరు చెప్పినా వినరు, ఎవరి మాట వినరు. ఇప్పుడు సపోజ్ ఒక మహేష్కి జాతకం ప్రకారం గ్రహస్థితి ప్రకారం భగవంతుడు అంటే భక్తి ఉందనుకోండి, ఇంకా దేవుడిని నమ్ముకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటాడు. నాకు వాస్తు అక్కర్లేదు, జాతకం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను చాలు, దేవుడు నన్ను కాపాడేస్తాడు అంటాడు. దేవుణ్ణి నమ్మని మహేష్ బాబు ఉన్నాడు అనుకోండి, అసలు దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు అంటాడు. అంటే ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఏంటి ఈ మహేష్ అనే పేరులో 6-3 వెరీ నెగిటివ్ కాంబినేషన్, అండ్ మహేష్ బాబు అనే పేరులో 18వ నెంబర్ యాక్సిడెంటల్ కాంబినేషన్. ఇలాంటి నెంబర్లు ఉండకూడదు. జనరల్గా ఈ మహేష్ బాబు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, ఇది చెప్పాను కదా, లక్షణాలు మొండితనంగా ఉంటారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారని. అయితే ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు కదండి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన జీవితం అద్భుతంగా ఉంది, స్టార్డమ్ ఉంది, స్టార్ గా వెలుగొందుతున్నారు కదా, ఎలా చెప్తారు ఇది అని? అంటే నేనేమంటానంటే, ఆయన ఉన్న స్థాయి మీరు చూస్తున్నారు. ఒకవేళ ఆయన పేరు మహేష్ బాబు కాకుండా ఉంటే ఆయన ఏ స్థాయిలో ఉండేవాడో నేను ఊహిస్తున్నాను. ఆ పేరు కాకపోతే ఆయన ఏ స్థాయిలో? ఇంకా దీనికి 10 రెట్ల స్థాయిలో ఉండేవాళ్ళు. హాలీవుడ్ స్థాయి అనుకోవచ్చు. ఆ పేరుండి ఆ నెగిటివ్ నెంబర్ కూడా ఆయన్ని ఉన్నా కూడా ఆయన సర్వైవ్ అవుతున్నాడు, ఆయన బాగున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు, అండ్ స్టిల్ ఈయన చేస్తున్న మంచి పనులు, ఇవన్నీ కాపాడతాయి. బట్ ఎప్పటిదాకా కాపాడతాయి? ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫర్ ఎవర్ సూపర్ స్టార్ అనో, లేకపోతే రేపు కూడా సూపర్ స్టార్ అని మనం చెప్పగలుగుతామా? పేరులో ఉన్న నెంబర్ ఆయన ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టకూడదు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కాదు, ఏ ఒక్క మహేష్ని ఆ పేరులో ఉన్న నెంబరు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు పతనం అవ్వకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నదే నా తాపత్రయం. ఏంటి నేమ్ కరెక్షన్ ఇస్ మస్ట్ అంటారు. మస్ట్. అయితే ఈ 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అసలు ఈ పేరు జోలికి వెళ్ళకూడదు, పెట్టుకోకూడదు. 1వ నెంబర్లో పుట్టిన మహేష్ బాబు, మహేష్ అని పేరు పెట్టుకున్నా, మహేష్ అని పిలువబడుతున్నా, మహేష్ బాబు అని పిలుస్తున్నా, వాళ్ళకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్ డౌన్ ఫాలింగ్ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతారో అంత ఫాస్ట్గా డౌన్ ఫాల్ ఉంటుంది. 4వ నెంబర్లో పుట్టిన మహేష్ బాబు ఎవరైతే ఉంటారో, మహేష్ అని పేరు పెట్టుకుని మహేష్ అని పిలిపించుకుంటూ ఉంటారో, వాళ్ళకి విద్యలో ఆటంకాలు, ఉద్యోగంలో ఆటంకాలు, అడుగున ప్రతి అడుగుకి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది వాళ్ళకి. ఏంటి ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ లేని జీవితం. అసలు నా జీవితంలో నాకు అదృష్టం అనేదే తెలియదండి అని మాట్లాడతారనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన మహేష్ బాబు, ఎవరన్నా మీకు తారసపడితే కనుక్కోండి, ఏమండి నాకు అసలు అదృష్టం అనేది అంటేనే ఏంటో తెలియదండి, అసలు నా జీవితంలో దేవుడు నన్ను ఏ మూడ్లో ఉన్నప్పుడు నా రాత రాశాడో అన్న డైలాగులు వీళ్ళ దగ్గర నుంచి వినిపిస్తాయి మనకి. అట్లాగే 5వ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు బాగా తెలివిగా ఉంటారు, మంచి సమయస్ఫూర్తితో, తెలివితేటలతో జీవితంలో ముందుకెళ్దామని ప్లానింగ్స్ వేస్తుంటారు. కానీ వీళ్ళ ప్లానింగ్స్ దగ్గర ఉంటాయి, పేపర్ మీదే ఉంటాయి తప్ప ఆచరణలోకి రావు, బికాస్ ఆఫ్ పేరులో ఉన్న నెంబర్స్ వల్ల. ఏంటి అవన్నీ ప్లానింగ్స్లోనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఒక మనిషి నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే మీరు 4 సార్లు వింటారు, 5 సార్లు వింటారు. 6వసారి ఏమనుకుంటారు మీరు? వీడన్నీ ఎప్పుడు ఇలాగే చెప్తుంటాడు, ఎప్పుడు చేసిన పాపాన్ని పోడు, ఏంటి అసలు కదిలి ఎప్పుడు చేసినది ఇదేం లేదు, సాధించేది లేదు, పెట్టేది లేదు అనుకుంటాం. దానికి కారణం వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి నిజంగా పేరులో నెంబర్ బాగుంటే వాళ్ళు నిజంగా అతను మాట్లాడేవన్నీ అచీవ్ చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ ఈ పేరులో ఉన్న నెంబర్స్ వల్ల ఆ కెపాసిటీ మిస్ అవుతారు, దాన్ని కోల్పోతున్నారు. నిన్న యాక్సిడెంట్లో చనిపోయిన అబ్బాయి కూడా ఇదే నెంబర్ 6-3 జీవితం, 6-3 నెంబర్ మహేష్ అనే పేరులో ఉన్న 6-3 నెంబర్ వల్ల ఆయన జీవితం విధ్వంసం అయింది. ఇప్పుడు మన న్యూమరాలజీ గురించి సొసైటీ వాడట్లేదా? నువ్వు బ్యాంక్కి వెళ్తున్నావా, నువ్వు డిజిటల్ మనీని వాడట్లేదా, నువ్వు ఫోన్ పే వాడట్లేదా, నువ్వు గూగుల్ పే వాడట్లేదా? ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు వెళ్తున్నప్పుడు పేరులో ఉన్న నెంబర్ పనిచేయదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఖచ్చితంగా పనిచేస్తుంది.
నమ్మినవాడు ధన్యుడు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.